రాష్ట్రంలోని పలు శాఖల మంత్రులకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వేదికైంది. ఆత్మకూరు పట్టణంలోని గడిచిన 10 ఏళ్లలో నిలిచిపోయిన అభివృద్ధిని పునఃప్రారంభించడంతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆర్ రాధారెడ్డి ఆధ్వర్యంలో వివిధ శాఖల మంత్రులు ఆత్మకూరుకు వచ్చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని టిట్కో భవనాల సముదాయం వద్ద నూతనంగా నిర్మాణం చేపట్టనున్న సీతారాముల దేవాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బీసీ గురుకుల పాఠశాల, పంచాయతీ భవన నిర్మాణం, గతంలో నిర్మించిన R&D గెస్ట్ హౌస్ పునఃప్రారంభం తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అనేక శంకుస్థాపనలు, ఇనాగరేషన్స్ యాక్చువల్ గా చేయడం నిజంగా చాలా సంతోషమైన విషయం. గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారు అనేక డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసి ఆ డిపార్ట్మెంట్ యొక్క మంత్రులతో మాట్లాడి ఈరోజు ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి అనేక ఫండ్స్ తీసుకొస్తున్నారు. ఆయన అయితే మంత్రి గారికైనా వెనకాల పడ్డారు. నాకు అప్పుడు రాత్రులు అర్పిస్తావు, మున్సిపాలిటీకి అర్పిస్తామని ఆల్రెడీ కొంత శాంక్షన్ చేసుకుని తీసుకున్నారు. ఈ విధంగా ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో అనేక డెవలప్మెంట్స్ ఈరోజు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం ఈరోజు చేసిన ఇనాగరేషన్స్, శంకుస్థాపనలు. టిట్కో హౌస్కి వస్తే ఈరోజు టిట్కో హౌస్ కాలనీలో ఒక టెంపుల్, యాక్చువల్గా టెంపుల్కి శంకుస్థాపన జరిగింది. గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 63 ప్లేసుల్లో టిట్కో హౌస్ కాలనీస్ ఉన్నాయి రాష్ట్రంలో. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టున్నారని అన్నారు. ఇదేనది ఎంత ఖర్చైనా పర్వాలా, గత ప్రభుత్వం లాగా 4 గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు, భర్తతో పిల్లలతో ప్రతి తల్లి ఆనందంగా ఉండాలా అని అంటే అనేక దేశ విదేశాలు స్టడీ చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వివరించడం. అయితే ఇలా కట్టాలంటే కొంత ఖర్చు ఎక్కువ అవుతుంటే అయినా పర్వాలేదు అని అంటే యాక్చువల్గా టిట్కో హౌసెస్ని డిజైన్ చేసాం. భారతదేశంలో ఎక్కడా లేవు, ఆంధ్ర రాష్ట్రంలో చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మొదలుపెట్టారు. అలా ఆ రోజు 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేశాం. 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి చేశాం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి శాంక్షన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది వాళ్ళ షేరు. 4,90,000 ఇళ్ళకి టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో, ఆ తల్లుల మీద కక్ష సాధింపుతో ఆ 4,90,000ని 2,60,000 కుదిచ్చేసాం. ఆ 2,60,000 మీసం కట్టేసాం. ఆ 2,60,000 ఫౌండేషన్ 2 ఫ్లోర్లోకి అయిపోయింది. కానీ ఎవరినా పూర్తి చేశాడు, ఎవరు చేయాల. పాలసీలు మార్చేశాడు, గందరగోళం చేశాడు. ఈరోజు ఆ 2,60,000 కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు రాగలుగుతుంది. 7,000 కోట్లు అర్థం ఏం చేయాలో అర్థం కాక ముఖ్యమంత్రి గారు ఇంతవరకు 4 సార్లు రివ్యూ చేశాం. అయితే మొన్నే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, ఈ 2,60,000 ఫస్ట్ 434 అడుగులు ఉండే ఇళ్ళు 365 ఉండేవి. రేపు జూన్ 12 కల్లా కంప్లీట్ చేయండి. ఆ తర్వాత 300 కూడా చేయడానికి ఎలా అని వర్కౌట్ చేయమన్నారు. ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ అయినా, గత ప్రభుత్వం జగన్మోహన్ ఖజానా ఖాళీ చేసిపోయాడు. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. మున్సిపల్ శాఖలు అయితే ప్రజలు కట్టిన ట్యాక్సులు, మున్సిపల్ ట్యాక్సులు, ఇంటి ట్యాక్సులు, వాటర్ ట్యాక్సులు, బిల్డింగ్ కట్టి అన్నీ వాడేశాడు, అన్నీ డైవర్ట్ చేశాడు. ఎలా డైవర్ట్ చేశాడో తెలియదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 474 కోట్లు 15th ఫైనాన్స్ కూడా వాడేశాడు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ 475 కోట్లు రిలీజ్ చేశారు, మున్సిపాలిటీస్కి ఇచ్చాం. మళ్ళీ 300 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. అవి కూడా తొందరలో ఇవ్వబోతున్నారు. అవి ఇస్తే మళ్ళీ 1000 కోట్లు కేంద్రానికి వస్తాయి. అంటే కేంద్రం ఇచ్చిన 15th ఫైనాన్స్ డబ్బులు అవి ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీస్ వాళ్ళు కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ వాడుకోవాలా, దాన్ని కూడా డైవర్ట్ చేశారు. 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో శాంక్షన్ చేయించాం. అది దేనికంటే డ్రింకింగ్ వాటర్ కోసం. అది 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం పెట్టాలా. వాడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు. స్టేట్ 30% రిలీజ్ చేయక
అది పోయినాయి. మన జూన్కి మొత్తం పోతే మళ్ళా ముఖ్యమంత్రి గారిని అడిగి కేంద్రాన్ని చెప్పి మళ్ళీ 4 సంవత్సరాలు రక్షణ చేయించాం. 3 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక అది అయిపోయింది. దాన్ని ఇప్పుడు రివైజ్ చేస్తున్నాం. స్వచ్ఛ భారత్లో 2,800 కోట్లు కేంద్రం ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 240 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్లు ఇవ్వాలి. ఆ 140 ఇవ్వక ఆ 2,800 కోట్లు పోయింది. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసింది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక స్థితిని మెల్లమెల్లగా తీసుకొస్తున్నారు. 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో ఉన్న ఇబ్బందుల్ని తొలగించారు. అయితే ఇప్పుడే రాష్ట్రం కోరుకుంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలందరికీ నేను చెప్పిన ఒకటే, కొద్దిగా ఓపిక పట్టండి. త్వరలో అమృత ప్రాజెక్ట్ మున్సిపల్ ఏరియాలో అయితే అమృత ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. త్వరలో 1,300 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ డే నుంచి 3 ఇన్స్టాల్మెంట్ త్వరలో రిలీజ్ చేస్తాం. మీరేదైతే ఎలక్షన్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేసిన అవన్నీ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి 63 టిట్కోస్లో ఈరోజు ఆత్మగురులు ఎలా అయితే 20 లక్షల రూపాయలు టెంపుల్కి శాంక్షన్ చేశారో టిట్కోస్లో టెంపుల్ కట్టడానికి 63 టిట్కోస్లో టెంపుల్స్ కట్టడానికి గవర్నమెంట్ మంత్రి గారు రామనాయుడు గారు శాంక్షన్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా టిట్కోస్ వాళ్ళందరితో కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈరోజు మీరు చూస్తుంటారు దాదాపు 30,000 టిట్కో వీళ్ళు నెల్లూరుకి శాంక్షన్ అయిపోతాయి. నెల్లూరు జిల్లాకి దాంట్లో 1056 ఇళ్ళు ఆత్మగురుకే శాంక్షన్ అయిపోతాయి. ఈరోజు రామాయణ గుడి కట్టడం కూడా ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు అది చాలా గొప్ప విషయం. ప్రతి దగ్గర కూడా గుడి కట్టడం అంటే ఎక్కువ ఇళ్ళ దగ్గర అది నిజంగా కూడా మన రాష్ట్రం అదృష్టం. రెండోది మీరు చూస్తుంటారు ఈరోజు రకరకాల అభివృద్ధి పనులు మీరందరూ కూడా చూశారు. మనకి ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇట్లే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని నేను కోరుకునేది, నేను ఒక ఎంపీగా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని ఎంత కష్టపడి నిధులు తెచ్చుకున్నారో మన ఎమ్మెల్యే గారు రామనారాయణ గారు అఫ్కోర్స్ మినిస్టర్ కాబట్టి అందరూ కూడా సహకరించి ఇచ్చినట్టున్నారు. అట్టే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కష్టపడి నేను కోరుకునేది నాకుండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒకటి మైనస్ చేస్తున్నా, ఎందుకంటే నారాయణ గారికి మనం చెప్పలేదు, ఆయనే ఒక ఇంపార్టెంట్ మంత్రి. సో ఆయన నిధులు ఆయన తెచ్చుకోగలుగుతాడు, ఆయన ఇవ్వగలుగుతాడు కూడా ప్రతి ఒక్కరికి. నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఆయన కూడా ఖచ్చితంగా మంచి చూపు చూసి ప్రతి ఒక్కరికి కొంచెం నిధులు కూడా ఇచ్చి ఈ 7 కాన్స్టిట్యున్సీస్ దాంట్లో 6 కాన్స్టిట్యున్సీస్కి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే మీ అందరికీ తెలిసి ఈ మధ్య రైల్వేస్ మనం ఎన్డీఏ భాగస్వాములుగా ఉండవల్ల మనకి చాలా అదృష్టం. ఎందువల్లంటే రాష్ట్రానికి దాదాపు 9,400 కోట్లు బడ్జెట్లో రైల్వేస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి దాదాపు శాంక్షన్ అయింది మన బడ్జెట్లో. అట్నే బీపీసీఎల్ మన ముఖ్యమంత్రి ఒక 2 పనులు బీపీసీఎల్ ఒకటి, తర్వాత ఇండోసోల్ సోలార్ ప్యానెల్స్ తయారు చేసేది. ఈ 2 కూడా నా పార్లమెంట్లో మన జిల్లాలో రావడం మనందరూ అదృష్టం. అంటే ఈ మధ్య సెంటర్ నుంచి ఈ మన వీవర్స్ క్లస్టర్ వాళ్ళకి కూడా ఈ మధ్య 78 లక్షలు రిలీజ్ చేశారు. దాదాపు 200 ఫ్యామిలీస్కి అది ఉపయోగపడింది. ఇట్లా రకరకాల స్కీమ్స్ ఇప్పుడు పిఎం సూర్య గారి కింద కూడా మంచి స్కీమ్ అది. మన ముఖ్యమంత్రులు చాలా దాన్ని అడ్వాంటేజ్ కూడా తీసుకోమని ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. మెయిన్లీ ఎస్సీస్ ఎస్టీస్కి చాలా మంచి కార్యక్రమం అది. కానీ మనము ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎస్సీలు ఎస్టీలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. దానికి సెంటరు మన స్టేట్ ఈరోజు మీరు ఐ థింక్ ఆమోదం కూడా ఇచ్చినట్టున్నారు మన క్యాబినెట్లో. కొంత ఏదో ఫండ్స్ కూడా మీరు సపోర్ట్ చేసినట్టుగా అది కానీ వస్తే ఈ ఎలక్ట్రిసిటీ సైడ్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా అది ఆపడతారు. స్పెషల్లీ ఎస్సీలు ఎస్టీలు
ఇటువంటి రకరకాల కార్యక్రమాలు మనం ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాము. రాష్ట్రం కూడా ముందుకు పోతుంది. ప్రతి దగ్గర కూడా మీరు చూడండి, అభివృద్ధి మెయిన్, సంక్షేమం అభివృద్ధి, ఈ రెండు పదాల మీదనే నడిపిస్తుంది గవర్నమెంట్ కూడా. ప్రతి ఒక్కరు నేను కోరుకునేది కూడా ఈ జిల్లా లాగానే ప్రతి జిల్లా కూడా ఇంత ఇండస్ట్రీస్ తెచ్చుకొని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను.